పోతవురో రేవంతు పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు మా బిడ్డల ఉసురు దలిగి పసి గుడ్డుల ఉసురు దలిగి పోతవురో రేవంతు పేదొల్ల ఉసురు దలిగి పోతవురో రేవంతు. పోతవురో రేవంత్ అని ఎందుకు పాడాల్సి వచ్చింది? చాలా బాధ గురి చేసినటువంటి సంఘటన. కన్నీళ్ళు పెట్టిన వాళ్ళు లేరు. భూదాను భూముల లోపల పేదోళ్ళందరూ కలిసి ఇండ్లు కట్టుకుంటే దగ్గర 100 ఇండ్లు 200-300 ఇండ్లను కళ్ళం కూడా చూస్తా అంటే వాళ్ళు ఏడుస్తా అంటే కనికరం కూడా లేకుండా అసలు ఖమ్మం జిల్లా లోపల ఉన్నటువంటి బుల్డోజర్ అన్నిటిని పిలిపించారట మొత్తం, ఒక్కటి కూడా లేకుండా. కానీ రాజ్యం చాలా క్రూరంగా ఉంటుంది. ప్రశ్నించేటువంటి గొంతుల్ని ఎట్లా అణిచివేయాలి అనేటువంటిది చూస్తూ ఉంటుంది. భయం అనిపిస్తలేదా ఎక్కడ? మన కళ్ళ ముంగట మనం ఎంతో ప్రేమగా మనల్ని చూసుకున్నటువంటి, మనల్ని పెంచి పోషించి పెట్టేటటువంటి తల్లి కళ్ళ ముంగట చచ్చిపోయినప్పుడు ఆ బాధ ముంగట ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? అంతకంటే ఇంకేం బాధ పెడతాడు? డెవలప్మెంట్ పేరుతోని విధ్వంసం చేస్తున్నారు. పెద్ద నిర్మాణాలు కట్టి పెద్ద విగ్రహాలు పెట్టి ఇది అభివృద్ధి అని చెప్పానంటే ఎవరికి పనికొచ్చే అభివృద్ధి అది? నేను చాలా వ్యూహాత్మకంగా ప్రజల్ని ప్రశ్నించే గొంతులను నేను ఎదగనీయకుండా చేస్తాను, నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి వాళ్ళు ఎన్ని వ్యూహాలు వేసినా కానీ ఏదో ఒక రూపం లోపల తిరుగుబాటు అనేది పుడుతుంది. ఖచ్చితంగా వాళ్ళను కూలుస్తుంది. తిరుగుబాటు వస్తుంది, కూలుస్తుంది అని మీరు అంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అంటున్నారు కదా. ప్రతిదానికి ఒక పీక్ స్టేజ్ ఉంటుంది. మన తెలంగాణ ఉద్యమానికి ఉన్నట్టు ప్రజలు తిరుగుబాటు రావడానికి కూడా ఒక పీక్ స్టేజ్ ఉంటుంది. ఆ పీక్ స్టేజ్ వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా కూడా గెలవనేమో అనే స్థాయికి ప్రజలు తీసుకుపోతారు. 10 సంవత్సరాలు సీఎం కాదు కానీ అంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని చూస్తే ఇప్పుడు జయసూర్య ఏమనుకుంటున్నాడు? పోరాటం, మోసపోవడం అలవాటు అయిపోయింది. ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహా కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గళగర్జనలా జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా